అన్న ఇప్పుడు బైపోల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీ హిల్స్, దాంట్లో ఉన్నటువంటి ఇప్పటికే 3 అభ్యర్థుల పేరైతే ప్రవేశపెట్టిన దానికి సంబంధించినటువంటి ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది, లేదంటే ఇక్కడ కాలనీలో కావచ్చు మీ దగ్గరలో ఉన్నటువంటి సమీపంలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయన్న? డెవలప్మెంట్స్ అయితే ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి. కానీ కొన్ని రోజులు ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్దిగా మంచిగా ఉండే, ఇది వచ్చినప్పటి నుంచి కొద్దిగా డల్ అయినాయి. అయితే మోరీలు అవి ఇవి అట్లా నిండిపోతున్నాయి. ఈ రోడ్లు అవి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఫామ్ లోనే వస్తుంది కానీ ఏం చేస్తలేదు. ఈ ఏదో మహిళలకు 2500 అన్నారు, పిల్లలకు అది అన్నారు, ఇవి ఏది అయితే లేవు కాబట్టి టీఆర్ఎస్ అనుకుంటున్నాం మేమైతే. ఎలా ఉంది అంటే నవీన్ యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉండేటువంటి ఏ టైం అయినా కూడా ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు, లోకల్ మనిషి అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. ఎలా అంటారు, దాన్ని ఎలా చూడొచ్చు మనం? నవీన్ యాదవ్ మంచిగానే చూడొచ్చు, చూడలేమని కాదు కానీ ఇప్పటిదాకా మనం వాళ్ళ సేవలు పొందలేము కదా. సేవలు పొందితే మంచిగా చూడొచ్చు. ఆ లెక్కతోనే మాగంటి సేవలు అయితే పొందినాము ఏదో కొద్దిగా గొప్పగానే పొందినాము. ఆ లెక్కతోనే ఆ పార్టీలనే నడుస్తున్నాం అనుకోండి. రాబోయే ఉప ఎన్నికలు ఉంది కదా సార్ జూబ్లీ హిల్స్, టీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ప్రకటించిన అభ్యర్థులు ఎవరు గెలిచేట అవకాశం ఉంది సార్? కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ మంచిగా ఉంటారు. అవి టీఆర్ఎస్ వాళ్ళతో 10 సంవత్సరంలో ఉన్నారు. 10 సంవత్సరంలో ఏం పని చేయలేదు. ఎవరికి స్కాలర్షిప్ ఏది बच्चों के लिए, कुछ स्कूल्स के लिए, दवाखानों के लिए कोई ऐसा कोई डेवलपमेंट कुछ भी नहीं रहा 12 इयर्स में। अब रहा क्या मतलब कांग्रेस के ऊपर भी है, कांग्रेस भी कुछ भी नहीं कर रही है। पब्लिक के लिए कोई सहायता नहीं हो रहा, कुछ भी नहीं है पब्लिक के लिए, नौजवानों के लिए। कोई बच्चे पढ़े लिखे हैं, सो बच्चे कोई भी डेवलपमेंट में कुछ भी नहीं है। ये दोनों भी हुकूमत फेल हो गए। कोई नई हुकूमत आना या नया तो कुछ आना। जरा ये नवीन कुमार जरा दिए, उन्होंने जरा अच्छे कैंडिडेट है, अगर उन्होंने आ गए तो कुछ हो सकता। కాంగ్రెస్ పక్కా 100% కాంగ్రెస్. అంటే ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేటటువంటిది ఒక విభిన్నమైనటువంటి నియోజకవర్గం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఎమ్మెల్యే గారు చనిపోవడము అది బాధాకరమే. ఇక ఉప ఎన్నికలు అనేటువంటి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కుటుంబానికే సానుభూతి చూపించాల్సిందే. కానీ ప్రజలు ఏంటంటే ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, అంటే ఏవైనా పనులు కావాలనుకున్నా కానీ ప్రజలు అధికారం పార్టీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటిది ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అంతర్గతంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా కావాలంటే, బడ్జెట్ కావాలంటే కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారు కదా, నవీన్ యాదవ్ గారు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తను ఏంటంటే రాజకీయాన్ని ఒక 10 ఏళ్ల నుంచి తను ఇండిపెండెంట్ గానో వేరే ఎంఐ పార్టీ నుంచి కూడా పోటీ చేయడం జరిగింది. మరి ఈ రకంగా పోటీ చేసి ఆయన కొంచెం స్థిరంగా నిలబడ్డారు. ఒకసారి అవకాశం ఇస్తే యువకుడు కాబట్టి మార్పు వచ్చే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్రీ బస్ లో అయితే ఎక్కువ బయటకు వెళ్ళాము, రాము. ఏం మరి ఇప్పుడు ఎవరు గెలుస్తారో, టిఆర్ఎస్ గెలుస్తుందో కాంగ్రెస్ గెలుస్తుందో తెలియదు. ఇక్కడైతే అమ్మ టిఆర్ఎస్ ఇక్కడైతే బాగానే చేసిరు. మరి ఇప్పుడు ఏం మరి కాంగ్రెస్ అయితే ఇక్కడ ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ ఎక్కువ లేదు, టిఆర్ఎస్ ఉంది ఇక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.